హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'అంజీ' స్టారింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ప్రత్యేకంగా మనకి ఎటువంటి టైం వేస్ట్ చేయలేము కాబట్టి, ఈరోజు అప్డేట్‌లు లేవు, ఏం లేదు. నేను బేసిక్‌గా ఇది రికార్డ్ చేసిన తర్వాత నేనెళ్ళి టెన్నిస్ ఆడుకోవాలి. సో, ఈ గ్యాప్‌లో మనం రపారప్ ఫినిష్ చేద్దాం అని చెప్పేసి, నేను అట్లా ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో, ఈరోజు డిస్కస్ చేయబోయే సినిమా 'అంజి' ఈ సినిమా రీవాచ్ చేయడం జరిగింది. సో, యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఎంఎస్ ఆర్ట్స్. ఐ థింక్ యాహ్! ఎంఎస్ ఆర్ట్స్ అండ్ దిస్ మూవీ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, నమ్రత శిరోద్కర్ గారు, మన మహేష్ గారు వాళ్ళ భార్య, ఎంఎస్ నారాయణ గారు, టిన్ను ఆనంద్ గారు, భూపేందర్ సింగ్ గారు, రామిరెడ్డి గారు, పీటీ రాజ్ గారు, సరస్వతమ్మ గారు, బేబీ కీర్తన, బేబీ మేఘన, బేబీ ముత్య, మాస్టర్ వంశీ, మాస్టర్ భరత్ అండ్ మాస్టర్ అజయ్. రవికృష్ణ గారికో స్పెషల్ అపియరెన్స్ ఉంది. రాజలక్ష్మి రాయ్ అదే ఆమె పేరు. ఆమెకు స్పెషల్ అపియరెన్స్ ఉంది. దాని తర్వాత రీమా సేన్ గారికి కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది. ఇప్పుడే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కానీ ఇది సినిమాలో లేదు. తర్వాత వస్తదని నాకు తెలిసింది. బట్ ఏమైందంటే ఐ థింక్ 'గుమ్మా గులాబీ గుమ్మ' ఆహ్, గుమ్ 'గుమ్మా గులాబీ' కదా! 'గుమ్మా గులాబీ' పాట ఏదైతుందో అది సిమ్రాన్ గారితో వాళ్ళు షూటింగ్ చేశారు. బట్ ఆ సినిమా ఇప్పుడు బయటికి అంటే ఆ పాట ఇప్పటి వరకు ఎప్పుడు బయటికి రాలేదు. సో, ఆ పాట బేసిక్‌గా మాయమైపోయింది. బట్ ఆ పాటయితే ఆల్బమ్‌లో ఉండేదనమాట. ఈ సినిమాకి సంగీతం కొట్టింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. డైలాగ్స్ రిటెన్ బై సత్యానంద్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది చోడకే నాయుడు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ అశోక్ కుమార్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది సిరివెన్నెల గారు, పూర్ణచంద్ర గారు, చంద్రబోస్ గారు. సినిమాకి కోరియోగ్రఫీ చేసేది రాఘవ లారెన్స్ మాస్టర్, రాజసుందరం మాస్టర్, రాజశేఖర్ మాస్టర్ అండ్ రాబర్ట్ మాస్టర్. ఈ సినిమాకి ఫైట్స్ చేసేది మన కన్నన్ మాస్టర్, పీటర్ హైన్స్ మాస్టర్. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసేది ఫైర్‌ఫై క్రియేటివ్ స్టూడియో. క్రియేటివ్ సహకారం ఫర్ విజువల్ ఎఫెక్ట్స్ మన లెజెండరీ బాపు గారు. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసేది కేవి కృష్ణారెడ్డి గారు. ప్రొడక్షన్ చేసేది ఏడుకొండలు. ఈ సినిమాకి కథ అండ్ స్క్రీన్ ప్లే రాసింది మన ఎంఎస్ ఆర్ట్స్ యూనిట్. సో, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి టీమ్ బేసిక్‌గా. ఈ సినిమాకి దర్శకత్వం చేసేది ద లెజెండరీ కోడి రామకృష్ణ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ఈ సినిమాకి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ 'అంజి' అండ్ 'అమ్మోరు' అండ్ 'అరుంధతి' ఫేమ్. బేసిక్‌గా ఆయన ఫేవరెట్ జానర్ మనం తెలుసుకోవచ్చు. ఆయనకి ఫ్యాంటసీ సినిమాలు అండ్ ఆయనంటే చాలా ఇష్టం. ఫ్యాంటసీ హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలు ఆయనకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా జనవరి 15న కాదు. జనవరి 15థ్ 2004 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే సర్ప్రైజింగ్‌లీ అంటే ఈ సినిమా నేను థియేటర్‌లో చూసాను. ఇక్కడ నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు. అండ్ ఎందుకు చూసా అంటే బేసిక్‌గా మా డ్యాడీ ఒక డై హార్డ్ చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట. సో, నేచురల్‌గా ఆయన ఎక్సైట్ అయ్యి నేను, మా అన్నయ్యని సినిమాకి తీసుకుపోయారు ఆ రోజు. సో, అప్పుడు సినిమా చూసినప్పుడు నాకేమనిపించిందంటే అరే! కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను చూసేదేందంటే ఎక్కువ ఫ్యాక్షన్ సినిమాలు, ఎక్కువ మాస్ సినిమాలు గాని, ఇదేదో ఒక అడ్వెంచర్ సినిమా గ్రాఫిక్స్ నాకేదో అనిపించింది. కానీ నాకేమైనా ప్రత్యేకంగా గుర్తుందేంటంటే క్లైమాక్స్ పాటలు. అంటే దాని తర్వాత అంటే అప్పట్లో నాకేం తెలీదు గానీ, నాకు అప్పట్లో నాకు ఈ ఫిల్మ్ మేకింగ్ గురించి ఎటువంటి క్లూ ఏం లేదు అప్పట్లో. సో, ఏందంటే అప్పట్లో జస్ట్ సినిమా ఎంటర్‌టైనింగ్ ఉందా? లేదా? దాని తర్వాత సంవత్సరాలు పెరిగే కొద్దీ, సంవత్సరాలు గడిసే కొద్దీ గడిపే కొద్దీ నేను ఏం తెలుసుకున్నానంటే సినిమా హిట్ కాలేదు. అండ్ దెన్ కొంతమంది ఏం చెప్తారంటే, "అరే! అండర్ రేటెడ్ సినిమా." దాని తర్వాత నేనేం తెలుసుకున్నానంటే, ఇదే దర్శకుడు, ఇదే నిర్మాత వాళ్ళిద్దరూ మళ్ళీ చేతులు కలిపి వాళ్ళు 'అరుంధతి' తీశారు. అదే లైక్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అంతా పెట్టి. సో, ఏందంటే ఒక ముక్కలో చెప్పాలంటే కొంతమంది ఈ సినిమా వాళ్ళు అండర్ రేటెడ్ అనుకుంటారు. బట్ హానెస్ట్‌లీ స్పీకింగ్ మేబీ గ్రాఫిక్స్ కోసం అండర్ రేటెడ్. బికాజ్ అప్పట్లో తెలుగులో మేము చూసినంత వరకు ఏం లేదు గానీ, రీవాచ్ చేసే కొద్దీ నాకు క్లియర్‌గా అర్థమైంది. ఎందుకు సినిమా ఆడలేదంటే, బేసిక్‌గా ఇట్స్ బ్యాడ్‌లీ మేడ్. అంటే వాళ్ళు సక్కగా తీయలేదు. ప్లెయిన్ అండ్ సింపుల్. అంతకు మించి ఇంకేం లేదు గానీ, వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే ఎన్నున్నాయంటే అన్నీ ఉన్నాయి. ఈ సినిమా తీయడం అసలు వాళ్ళెన్ని నానా సంకలు నాకారంటే నేను చెప్తా మీ అందరికి. సో, బేసిక్‌గా 'అమ్మోరు' తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే 'అమ్మోరు' తీసినప్పుడు తెలుగు ఆడియన్స్‌కి వాళ్ళు బేసిక్‌గా ఆయన పరిచయం చేశారన్నమాట. ఓకే. గ్రాఫిక్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్‌తో పాటు ఇట్లా కూడా తీయొచ్చని చెప్పి. ఎందుకంటే 'అమ్మోరు' అప్పట్లో తెలిసినంత వరకు ఎక్స్‌టెన్సివ్‌గా గ్రాఫిక్స్ వాడుకునే ఒక తెలుగు సినిమా అంటే ఇదే. అండ్ ఆఫ్ కోర్స్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, ఆయన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసే కొద్దీ ఏమైందంటే
నెక్స్ట్ సినిమా ఐకానిక్‌గా ఉండాలి, నిలిచిపోవాలని జెప్పి ఒక హాలీవుడ్ రేంజ్ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ శివుడు ఆత్మలింగం గురించి ఒక కథ రెడీ జేసి, వీళ్ళు అనుకున్నారు ఒక సాలిడ్ స్క్రిప్ట్ అని జెప్పి. సో, అప్పుడేందంటే మన ఈ సినిమాకి దర్శకుడు మన సభాపతి గారు, సంగీత దర్శకుడు శ్రీ కొమనేని గారు, దాని తర్వాత హీరో మన వెంకటేష్ గారు. దాని తర్వాత ఏమైందంటే ఆ టైంలో మన వెంకటేష్ గారి 'సాహసవీరుడు సాగర్ కన్య' సినిమా అప్పుడు విడుదలైంది. ఆయన అనుకున్నంత ఆ సినిమా ఆడలేదు. సో, వెంకటేష్ గారు ఎటువంటి మైండ్ సెట్‌లో ఉన్నారంటే, మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ ఒద్దు. ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ చేసిన తర్వాత మన ఇద్దరు పని చేద్దాం అని చెప్పి అప్పుడు ప్రాజెక్ట్ స్టాల్ అయింది. అప్పుడేమైందంటే, కాలం పెరిగే కొద్దీ అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆగడం అనేది ఆయనకిష్టం లేదు. సో, అప్పుడేమైందంటే, వెంకటేష్ గారిని ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యారు. అదే సరైన సమయంలో చిరంజీవి గారు 'హిట్లర్' సినిమా షూటింగ్ జరిగినప్పుడు, అంటే ఆ కాలంలో ఆయన 'అమ్మోరు' జూసి చాలా ఇంప్రెస్ అయ్యి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఫోను జేశారు. చూసి "సినిమా అద్భుతంగా ఉంది సార్. మీకేమైనా కథ ఉంటే మనకు చెప్పు. మనం పని చేద్దాం" అని జెప్పి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇది విని ఆయన ఏం జెప్పారంటే, "మీతో గ్రాఫిక్ సినిమా తీస్తాను సార్. మీ కెరీర్‌లో నిలిచిపోయేలాగా నేను తీస్తానని జెప్పి, అప్పుడు అదే కథ వెంకటేష్ గారికి ఏదైతే చెప్పారో కొన్ని మార్పులు హీరో క్యారెక్టరైజేషన్ చేసి, ఆయన కూడా రామకృష్ణ గారిని కలిసారు. రామకృష్ణ గారు కథ వినిన తర్వాత, ఆయన కూడా ఒక డౌటొచ్చింది. ఏందంటే, "నీకు చిరంజీవి లాంటి హీరో డేట్‌లిచ్చినప్పుడు, నువ్వు ఏంది గ్రాఫిక్ స్టోరీలు తీయడం" అని జెప్పి, లేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారని చెప్పారంటే, "లేదు సార్ నేను ఆయనకి మాటిచ్చాను. నేను అదే తీస్తా" అని జెప్పి. దాని తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి తెలియకుండగా కోడి రామకృష్ణ గారు వెళ్లి చిరంజీవి గారిని కలిసారు. ఏం చెప్పారంటే, "గ్రాఫిక్ సినిమా చాలా కష్టమవుతది బాబు. ఏందంటే నువ్వు ఒక చోటులోనే నిలబడి చేయాలి. దాని తర్వాత డెబ్యూ యాక్టర్స్‌తో చేయాలి. నా దగ్గర ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది మంచి గట్టిగా. లేకపోతే దాంతోనే ప్రొసీడ్ అవుదాం" అని చెప్పి నేను చేస్తాను. బట్ అప్పుడేమైందంటే ఆహ్ ఆయనేం జెప్పారంటే, "మనం జేద్దాం. నేనే వెళ్లి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేస్తా" అని జెప్పి, చిరు గారేం జెప్పారంటే, "లేదు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను ఆల్రెడీ మాటిచ్చా గదా! ఆ గ్రాఫిక్ సినిమా చేస్తా" అని జెప్పి, దాని తర్వాత కోటి రామకృష్ణ గారికి ఆయన కూడా ఒక ఐడియా వచ్చింది. ఏందంటే, ఇప్పుడు హీరోకి, నిర్మాతకి ప్రాబ్లమ్ లేనప్పుడు మనకెందుకుండాలి అని జెప్పి, సరే నేను కూడా ఈ సినిమా జేస్తా అని జెప్పి, అప్పుడు ఈ సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా లేకపోతే ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతది కదా! సో, అప్పుడేమైందంటే 1997లో 'హిట్లర్' మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరు గారు 2 ప్రాజెక్ట్‌లు అనౌన్స్ చేశారు. ఒకటి 'ఆర్‌జీవి' గారితో, రెండోది కోటి రామకృష్ణ గారితో. సో, మే 9, 1997 అంటే బేసిక్‌గా నేను ఒక నెల పుట్టిన తర్వాత ఈ సినిమా అఫీషియల్‌గా లాంచ్ అయింది. దాని తర్వాత 'ఆర్‌జీవి' గారు చేసిన ఒక సినిమా ఏదైతే ఉందో, అది కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది బేసిక్‌గా. సో, టీమ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సినిమా ఇది స్టార్ట్ చేశారు. ఇదే గ్యాప్‌లో మన 'చిరు' గారు 'మాస్టర్' సినిమా చేశారు. అండ్ దెన్ ఇంకొక హాలీవుడ్ రేంజ్ మూవీ 'అబు బాగ్దాద్ గజ దొంగ' అది కూడా అప్పట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ అది కూడా ఆగిపోయింది. ఏదో తెలియలేని కారణాల వలన. సో, ఇప్పుడేమైందంటే 'అంజీ' డైలాగ్ వెర్షన్ మన సత్యనంద్ గారు రాశారు. అండ్ దెన్ సెట్ డిజైన్ చేసేది, సెట్ ఐడియాలన్నీ లెజెండరీ బాపు గారు చేశారు. సో, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, సత్యనంద్ గారు వాళ్ళందరూ కలిసి 'అంజీకి' బౌండ్ స్క్రిప్ట్ వాళ్ళు రెడీ చేశారు. దాని తర్వాత వాళ్ళేమనుకున్నారంటే, ఇప్పుడు మన బాలీవుడ్‌లో వాళ్ళు ఏదైతే జేసినారో, అప్పుడు తెలుగులో వాళ్ళకి అదే ఐడియా వచ్చింది. ఏందంటే, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనం కొత్త ప్రయత్నం చేద్దాం. ఏందంటే, 5 పాటలు 5 మ్యూజిక్ డైరెక్టర్లతో మనం కొట్టేద్దాం. సో, దాంట్లో ఇళయరాజా గారు, మణిశర్మ గారు, కోటి గారు, శ్రీ కొమనేని గారు, దాని తర్వాత మన తమిళ్‌లో బాగా ఫేమస్ అయిన విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు తెలుగులో ఎట్లా ఫేమస్ అయ్యారంటే, మన పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా ఉంది గదా! దానికి సంగీత దర్శకుడు మన విద్యాసాగర్ గారు. సో, ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ యాక్చువల్లీ 'టబు' గారు. కానీ సినిమా ఇంకా డిలే అవ్వడం వలన, దాని తర్వాత ఆమె డేట్‌లు అడ్జస్ట్ చేయలేకపోవడం వలన, వాళ్ళు కొత్త హీరో‌ని పెట్టుకున్నారు. సో, వాళ్ళు 'నమ్రత' గారిని వాళ్ళు సెలెక్ట్ జేసుకున్నారు. నాగబాబు రోల్‌కి యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ 'శివాజీ గణేషన్' గారిని అడిగారు. బట్ ఆయనకుండే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఆయన చేయలేకపోయారు. దాని తర్వాత ఏఎన్నార్ గారిని అడిగారు. బట్ ఆ క్యారెక్టర్ ఏందంటే, చిరు గారిని "రేయ్! ఒరేయ్!" అని జెప్పి అప్పుడేమైందంటే మనం ఓల్డర్ ఉన్న యాక్టర్ తీసుకుంటే బావుంటది అని వాళ్ళు ఫస్ట్ అనుకునే కొద్దీ, దాని తర్వాత వాళ్ళేమనుకున్నారంటే, నాగబాబు గారున్నారు గదా! అంటే ఎంతైనా తమ్ముడు గదా! సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదని జెప్పి, అప్పుడేమైందంటే ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుంది. ఇంకా డిలే అయ్యే కొద్దీ
వాళ్ళేం చేస్తున్నారంటే ఈ సినిమాకి కోటి రామకృష్ణ గారు అప్పుడే చెప్పారు గానీ, వాళ్ళు మెజారిటీ కొత్తోళ్ళుగా తీసుకున్నారు. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ వాళ్ళందరికీ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. డేట్స్ ఇష్యూస్ ఉండొచ్చు అని చెప్పి. సో, యాక్చువల్లీ ఈ సినిమాల్లో వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు తీసుకున్నారంటే, ఇది క్రేజీ అసలు గానీ ఈ సినిమాలో స్టార్టింగ్ సాధు క్యారెక్టర్ ఉంటారు గదా! లైక్ వాడు పాముకి కరిపించుకొని వాడు ఆత్మలింగం పడేసాడు గదా! ఆ సాధు క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరేంటంటే ఒక బిచ్చగాడు 'ప్రసాద్ ల్యాబ్స్' బయట ఆయన రోజు అడుగు తినేవాళ్ళు. అడుగు తినేవాళ్ళు వారు. బట్ ఈ సినిమాలో వాళ్ళు పెట్టుకున్నారు బేసిక్‌గా. దాని తర్వాత ఏమైందంటే మే 9థ్ లాంచ్ అయితే ఫైనల్‌గా అక్టోబర్ 10థ్ 1997న సినిమా షూటింగు స్టార్ట్ అయిందనమాట. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దీనికి వారం ముందు సారీ దీనికొక వారం ముందు 'హిట్లర్' సినిమా రిలీజ్ అయింది. సో, అప్పట్లో అందరూ మంచి ఊపులో ఉన్నారు. బడ్జెట్ అప్పట్లో 15,00,00,000 హైయెస్ట్ బడ్జెటెడ్ ఎవర్ మూవీ అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ రిలీజ్. అదని చిరంజీవి గారు ఆయన 150 రోజులు కాల్ షీట్ ఇచ్చారు. అప్పుడేందంటే ఇది కూడా ఒక హైయెస్ట్ నంబర్ ఎవర్ అట్ ద టైమ్. ఇది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయింది. బట్ సినిమా తీసే కొద్దీ ఇదంతా ఈజీ కాదు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని సమస్యలు పడ్డాయంటే అన్ని సమస్యలు పడ్డాయి. ఓకే. ఏమైందంటే ఆ స్టార్టింగ్ రాబరీ సీన్ ఏదైతే ఉందో అది ఒక నెల రోజుల పైగా అది వాళ్ళు షూటింగ్ చేశారు. ఇంకోటి ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నచ్చకపోతే వాళ్ళు రీషూట్ చేసేవారు. ఈ గ్యాప్‌లో ఏమైందంటే మన 'బావగారు బాగున్నారు' సినిమాలో పాటలు విడుదలయ్యాయి. విపరీతమైన ఒక పెద్ద హిట్ అయ్యాయి. అసలు ఎంత సెన్సేషన్ అయ్యాయంటే అంత అది క్లాసిక్ ఆల్బమ్‌లే అనుకో. బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆబ్వియస్‌గా మణి శర్మ గారు. సో, వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఏందంటే 'చిక్కుబుక్కు పోరి' పాట తప్ప మిగతా పాటలు అండ్ బీజీఎం మొత్తం ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీ కొమ్మినేని గారు ఆయన ఫస్ట్ పని చేశారు సినిమాకి. పాపం ఐ థింక్ ఈ సినిమా అంటే కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా చేసేటప్పటికి లేకపోతే ఈ సినిమా తీసేటప్పటికి ఐ థింక్ ఇంకా ఆయన లేరు. సారీ ఇఫ్ దట్స్ నాట్ రైట్. బట్ నాకు తెలిసినంత వరకు నాకదే గుర్తు. సో, శ్రీ గారు ఫస్ట్ పాట 'చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి' ఆయన రికార్డ్ జేసి, ఆ పాట వాళ్ళకి కూడా షూటింగ్ జేశారు. అందుకే మీరు గమనిస్తే ఇప్పటి వరకు నాకు అర్థం గాదు గానీ, మూవీ వెర్షన్‌లో శ్రీ కొమ్మినేని గారి గొంతుంటది. కానీ ఈ పాటకి మణిశర్మ గారు రికార్డింగ్ జేసి, మీరు ఆడియో వెర్షన్ వింటే శంకర్ మహాదేవన్ గారు గొంతుంటది. సో, అది ఒక వియర్డ్. అంటే చాలా సినిమాలకి అవుతదనుకో. దాని మీదే ఒక ఎపిసోడ్ జేయొచ్చు. ఏందంటే ఎవడో వాడతాడు. కానీ వాడు రిప్లేస్ జేసి ఇంకెవరో వాడతారు ఆ పాట సినిమాలో. సో, యాహ్! అంటే సింపుల్‌గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలండి మీకు. ఏందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఏందది 'రంగస్థలం' సినిమాలో 'ఆగట్టునుంటావా' పాట అది శివనాగులు గారు పాడితే, మూవీలో డీఎస్‌పీ గారు పాడరు. ఎందుకయిందిరా అంటే ఎవడికి తెలీదు. ఓకే. సో, ఏందంటే మీరు చాలా కష్టపడి ఒక షూటింగ్ చేసే కొద్దీ 5, 6 సీన్‌లు దాని తర్వాత ఇంటర్వల్. ఆ ఇంటర్వల్ సీన్ 40 రోజులు వాళ్ళు షూటింగ్ చేసి, దాని తర్వాత వాళ్ళు షూటింగ్ చేసే కొద్దీ చిరుగారిచ్చే 150 రోజులు కాల్ షీటు అయిపోయాయి. అప్పుడేమైందంటే ఆయనకి ఇంకో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అది కంప్లీట్ చేయాలి. మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. సో, వాళ్ళేమనుకున్నారంటే జాన్యువరి 1999 సంక్రాంతికి షూటింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఓన్లీ 30-40% అప్పటి వరకు సినిమా పూర్తయింది. ఫైనల్‌గా జూన్ 1999లో షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. చిరు గారు ఇంకో 150 రోజులు కాల్ షీట్ ఇచ్చారు. ఇప్పుడు 2000 సంవత్సరం 2000లో సమ్మర్ రిలీజ్ వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకో కష్టం ఏమైందంటే సినిమాలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దోళ్ళవుతున్నారు. సో, వాళ్ళేం చేశారంటే ఫస్ట్ వాళ్ళ సీన్సే షూటింగ్ చేశారు. దాని తర్వాత క్లైమాక్స్ షూటింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. వాళ్ళు వాళ్ళు 6 నెలలు షూటింగ్ చేశారు. గ్రాఫిక్స్ ఉండే కొద్దీ ఇదంతా చేసే కొద్దీ. కానీ వాళ్ళ దరిద్రం ఏంటంటే ఔట్‌పుట్ చక్కగా రాలేదు. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారంటే లండన్‌కెళ్ళి ఒక నెల రోజులు గ్రాఫిక్స్ వర్క్ కోసం పోయారు. కానీ వాళ్ళు మళ్ళీ రీషూట్స్ చేయాలని కొద్దీ ఇంకో సంవత్సరం పాస్ అయింది. బడ్జెట్ మళ్ళీ పెరిగిపోయింది. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఓన్లీ చిరు గారికి అడ్వాన్స్ ఇచ్చారు. బట్ చిరు గారు ఏం చెప్పారంటే, "లేదు నేను షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఫైనల్ అమౌంట్ ఇవ్వచ్చు" అని చెప్పి. కానీ అప్పుడేమైందంటే చిరు గారు ఇచ్చే మళ్ళీ ఆ 150 రోజుల కాల్ షీటు మళ్ళీ అయిపోయి. దాని తర్వాత మళ్ళీ ఆయన డేట్స్ కోసం ఆయన ఎతికే కొద్దీ వాళ్ళు చిరు గారు లేకుండగా ఇంకొన్ని సీన్స్ వాళ్ళు తీశారు. దాని తర్వాత వాళ్ళ క్లైమాక్స్ ఇంకో 6 నెలలు షూటింగ్ చేశారు.
దాని తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ గ్రాఫిక్స్ వర్క్ కోసం సింగపూర్, లండన్, అమెరికా, మలేషియా, ఒరిస్సా బేసిక్‌గా అప్పట్లో టాక్ ఏందంటే, ఒక సంవత్సరం పాటు ఆయన ఫ్లైట్‌లోనే తిరిగేవాళ్ళనమాట. ఇది సక్కగా చేయడానికి, అది సక్కగా చేయడానికి. ఫైనల్‌గా ఏమైందంటే, డిసెంబర్ 2001 వాళ్ళు రిలీజ్ అనుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళ దరిద్రం ఏందంటే, కొన్ని రీల్స్ గ్రాఫిక్స్ ఉండే ఒక రీల్స్ అవి తగలబెట్టేసి అంటే అవి అవి తగలడిపోయాయి. టీమ్ మొత్తం షాక్‌కెళ్లారన్నమాట. అరే! మళ్ళీ రీషూట్ జేయాలిరా అని జెప్పి, ఇప్పుడు 'చిరు' గారు ఇంకో 100 రోజులు కాల్ షీట్ ఇచ్చారు. మొత్తం ఈ సినిమాలో 'చిరు' గారిచ్చే కాల్ షీట్ మీరన్నీ లెక్కపెడితే బేసిక్‌గా 400 రోజులు కాల్ షీట్ ఇచ్చారు 'అంజి' సినిమాకి. అప్పుడు గూడా ఒక హాట్ టాపిక్ వచ్చింది. అండ్ దెన్ సినిమాకి వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, సినిమాకి ఇంకా డబ్బులు పెట్టడానికి ఇంకేం లేదు. అప్పుడేమైందంటే, మన బాలయ్య గారి వైఫ్ వసుంధర గారు ఆయన 2,00,00,000 ఇచ్చారు 'శ్యాంప్రసాద్ రెడ్డి' గారు ఫైనాన్సింగ్‌కి. దాని తర్వాత మన 'శబ్దాలయ స్టూడియోస్' అల్లు అరవింద్ గారికి తాకట్టు పెట్టుకొని, ఇంకో 2,00,00,000 అప్పు తీసుకున్నారు 'శ్యాంప్రసాద్ రెడ్డి' గారు సినిమా కంప్లీట్ చేయడానికి. అప్పటికే బడ్జెట్ 20,00,00,000 అయింది. దాని తర్వాత క్లైమాక్సు వాళ్ళ టాకీ పార్ట్ చాలా కష్టపడి సమ్మర్ 2003 ఎలాగైనా మన క్లైమాక్సు అది షూటింగ్ చేసి వాళ్ళ క్లైమాక్స్ 2 సంవత్సరాలు షూటింగ్ చేశారండి. అప్పట్లో 'చిరు' గారి ఎంత డెడికేషన్ ఏందంటే 2 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ షూటింగ్ చేసే కొద్దీ అదే చొక్కా ఆ బ్లడ్ స్టెయిన్స్ దాని తర్వాత ఆ నేచురాలిటీ మిస్ అవ్వకూడదని జెప్పి ఉతకకుండగా అదే చొక్కా యేసుకున్నారు కంటిన్యూయస్‌గా. సో, ఫైనల్‌గా 1997లో షూటింగ్ స్టార్ట్ అయిన సినిమా మొత్తానికి 2003లో పూర్తయింది. ఫన్నీ విషయం ఏంటంటే ఈ గ్యాప్‌లో 'చిరు' గారు 10 సినిమాలు జేశారు. కొ కోడి రామకృష్ణ గారు 16 సినిమాలు తీశారు ఈ టైంలో. దాని తర్వాత ఈ లిటిల్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దోళ్ళయ్యారు. అతను యాక్చువల్లీ వాళ్ళేం జెప్పారంటే, నమ్రత గారికి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలనమాట. ఎందుకంటే, టీమ్ ఎప్పుడు గావాలంటే అప్పుడు డేట్స్ ఇచ్చి షూటింగ్ జేసేవారామ. ఫైనల్‌గా సినిమా ఎడిటింగ్ టేబుల్‌కొచ్చింది. ఎడిటింగ్ టేబుల్‌కొస్తే వాళ్ళకి ఎడిటింగ్ టీము వాళ్ళకదే అనిపిచ్చింది. అరే! సినిమాలో కంటిన్యూటీ లేదు. పాటలకి ఎటువంటి ప్లేస్‌మెంట్ లేదు. దాని తర్వాత చాలా కన్‌ఫ్యూజన్ అండ్ కష్టం తర్వాత వాళ్ళు ఎలాగో చాలా కష్టపడి సినిమా 2 అవర్స్ 30 మినిట్స్‌కి వాళ్ళు ట్రిమ్ జేశారు. ఇది ఫస్ట్ మూవీ ఇన్ ఇండియా టు యూజ్ 3 గ్రాఫిక్స్. ఆల్‌మోస్ట్ ఒక 20 ఒక 20 నిమిషాల పైగా 3 గ్రాఫిక్స్ ఉంటాయి సినిమాలో. సో, ఫైనల్‌గా ఏమైందంటే జాన్యువరి 2003లో ఓకే. ఫైనల్ వెర్షన్ రెడీ అయింది. సారీ నవంబర్ 2003లో ఫైనల్ వెర్షన్ రెడీ అయింది. 6 సంవత్సరాల తర్వాత 400 కాల్ షీట్లు చిరుగారి తర్వాత, దాని తర్వాత సినిమాకి ఫైనల్ బడ్జెట్ 24,00,00,000 హైయెస్ట్ బడ్జెటెడ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ అట్ ద టైమ్ ఇట్స్ రిలీజ్. దీనికి గ్రాఫిక్సే ఒక 10,00,00,000 ఖర్చు పెట్టారు. అప్పుడేమైందంటే సినిమాకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగింది అప్పట్లో. సో, వాళ్ళు సినిమా ఏం అనౌన్స్ చేశారంటే జాన్ 7, 2004న సినిమా విడుదలవుతుంది ఫైనల్లీ. తెర మీదకొస్తుందిరా అని జెప్పి, మళ్ళీ ఇంకో డిలే అయింది. ఏందంటే సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. అండ్ సినిమాకి చాలా పెద్ద హైప్ ఉండేది. ఎందుకంటే ఇది 'ఇంద్రన్ ఠాగూర్' తర్వాత వచ్చిన ఒక సినిమా. సో, అది అది అయ్యింది కాబట్టి వాళ్ళు చాలా ప్రింట్లు ఆర్డర్ చేశారు ఈ సినిమాకి. కానీ అన్ని ప్రింట్లు వాళ్ళు ఆర్డర్ చేసే కొద్దీ హెవీ డిమాండ్ ఉండడం వలన వాళ్ళ టైంకి సక్కగా వాళ్ళు రెడీ చేయలేకపోయారు. సో, వాళ్ళేం చేశారంటే ఇంకొక వారం పోస్ట్‌పోన్ చేశారు. వాళ్ళేం చెప్పారంటే జాన్ 15, 2004 మేము రిలీజ్ చేసినాం అని చెప్పి. అప్పుడు ఫైనల్‌గా సినిమా విడుదలైంది. ఈ సినిమా సంక్రాంతికొచ్చింది అప్పట్లో. సో, అప్పుడు 'లక్ష్మీ నరసింహ', 'వర్షంతో' సినిమా వచ్చింది. సో, సినిమాకి దురదృష్టం ఏందంటే, అంటే బేసిక్‌గా ఈ సినిమా తీయడం దరిద్రం. ఓకే. సో, అప్పుడేమైందంటే 'వర్షంకి' బ్లాక్ బస్టర్ టాకొచ్చింది. 'లక్ష్మీ నరసింహకి' సూపర్ హిట్ టాకొచ్చింది. ఫైనల్‌గా ఈ సినిమా విడుదలైనప్పుడు ఎటువ ఎవ్వరికీ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఇంతసేపు షూటింగ్ చేశారు. ఫైనల్‌కి ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఫైనల్‌గా జనాలేం చెప్పారంటే మూవీ యావరేజ్‌గుంది. కానీ ఇంట్రో సీన్, క్లైమాక్స్ అద్భుతం. ఎందుకంటే అద్భుతమైన గ్రాఫిక్సు. దానికోసమే మీరు థియేటర్‌కెళ్ళొచ్చు గానీ, ఆ గ్రాఫిక్స్ కోసం చాలామంది అప్పట్లో వెళ్ళేవారు. బట్ బేసిక్‌గా ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం, దాని తర్వాత వేరే సినిమాకి మంచి టాక్ రావడం అనేది బేసిక్‌గా ఈ సినిమా సంకనాకిపోయింది. సో, సినిమా ఆడలేదు, హిట్ అవ్వలేదు. అది అందరికి తెలుసు. సో, ఎందుకు చేయలేదనేది తర్వాత జెప్తా. సో, ఈ సినిమా కథ ఎవరైనా మర్చిపోతే వెరీ సింపుల్ అండి. ఒక ఆత్మలింగం ఉంటది. ఇది హిమాలయాల్లో ఉంటది. దీనికి విపరీతమైన చాలా బలం ఉన్న డివైన్ పవర్స్ ఉంటాయి. సో, ఏందంటే ప్రతి 72 సంవత్సరాలకొకసారి ఆకాశగంగ నుండి ఒక ఆకాశగంగ ఆకాశం నుండి అది ఆత్మలింగంలోకొస్తదనమాట.
ఈ ఆకాశగంగ తాగే ఈ హోలీ వాటర్ ఏదైతే ఉందో, ఈ నీళ్ళు వాళ్ళు ఇమ్మోర్టల్ అవుతారు. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. సో, ఇది తెలుసుకొని 1932లో బ్రిటిష్ ఇంకా ఇండియన్‌ని రూల్ చేసినప్పుడు ఒక యంగ్‌స్టర్ ఉంటారన్నమాట. వీరేంద్ర భాటియా. దాని తర్వాత ఇద్దరు ఒక ఏంటది చాలా గ్రీడీ సాధువులుంటారన్నమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మలింగం కోసం వాళ్ళేదో ఒక కేవ్‌కెళ్తారన్నమాట. కానీ ఆ కేవ్‌లో ఏందంటే దాన్ని గార్డ్ చేసేదే ఒక ఏంటది ఒక డివైన్ ఉండే ఒక త్రిశూలం అండ్ ఒక విపరీతమైన ఒక పాము. అంటే మన శివుడు పాము. సో, వాళ్ళేం చేస్తారంటే అది తీసుకురావడానికి అది వాళ్ళు చేయాలి. కానీ అది నువ్వు చేయాలంటే ఒక విపరీతమైన ఏదో ఒకటి ఉండే ఉంటది. నువ్వు దానికి హోమం చేసిన తర్వాత అప్పుడు అది నీ దగ్గరకొస్తది బేసిక్‌గా. కానీ వాళ్ళు చేయరు. సో, ఆ ఇద్దరు తాంత్రిక్స్ వాళ్ళు చచ్చిపోతారు. అండ్ దెన్ ఒక కత్తుంటదండి. ఆ కత్తి ఏంటంటే, అది బేసిక్‌గా ఒక ఆత్మ లాంటిది. ఓకే. సో, ఆ కత్తి ఏం చేశాడంటే, ఎవడైనా జేశాడనుకో, ఎవడైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారనుకో, నేను పొడిచి పారదోపుతది. సో, బాటియా ఏమవుతదంటే, వాళ్ళు కేవ్ నుండి బయటకొచ్చినప్పుడు, ఆ పాము ఒక తాంత్రికుడిని కరుస్తది. ఆడ ఆత్మలింగం పడేస్తాడు. ఇది బాటియా గాడు తీసుకొని ఆడెక్కడో వెళ్తాడు. ఆడొక బ్రిడ్జ్ ఎక్కుతాడు. కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కే కొద్దీ ఆ బ్రిడ్జు పడిపోతది. ఈ ఈ ఈ కత్తొచ్చి ఈయన పొడుస్తది. కానీ ఆ దాంట్లో వాడి చెయ్యి పోతదనమాట. సో, ఏమవుతదంటే ఆ ఆత్మలింగం అది నదిలోకి పడిపోయి అది ఎక్కడెళ్ళిందనేది ఎవడికి తెలీదు. దాని తర్వాత ఏమవుతదంటే ఆహ్, ఈ పాము దాని తర్వాత ఈ కత్తి వాళ్ళేదో తెలియలేని ఒక లొకేషన్‌లోకెళ్ళి వాళ్ళిద్దరిని కింద పడి వాళ్ళు ఏదో ఒక లొకేషన్ లాగా ఫార్మ్ అవుతారనమాట. సో, అది ఎవరికీ తెలీదు అది ఎక్కడుందో. సో, టైం ఉండే కొద్దీ బేసిక్‌గా ఒక 72 సంవత్సరాలు పాస్ అవుతాయి. సో, 1932 నుండి ఇప్పుడు 2004 ఉంటదనమాట. వీడు అస్తమానం ఆత్మలింగం కోసం వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఆకాశగంగ వాళ్ళేం చెప్తారంటే 1932లో అయితే ఇప్పుడు 2004 అయింది కదా! సో, ఇంకో 72 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఆకాశగంగ మళ్ళీ ఆత్మలింగం ఈ 2004లో వస్తది. ఫైనల్‌గా వాడేం తెలుసుకుంటాడంటే ఒక అమ్మాయి ఉంటది. ఒక అమ్మాయి ఆమె పేరు ఆ పేరేందో నాకు తెలీదు గానీ మన నమ్రత గారు. సో, ఆమె యూఎస్ ఆమె యూఎస్‌లో ఉండదు వాళ్ళకి చెప్తది. క్లియర్‌లీ స్విట్జర్లాండ్ గాని స్విట్జర్లాండ్‌లో ఉంటది. ఆ ప్రొఫెసర్ ఫోన్ చేస్తది. ఏందంటే, మాకొక ఆత్మలింగం గురించి చాలా అంటే ఏంటది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. అదొక రెడ్ డైరీలో ఉంది. సో, ఏం చెప్తాడంటే వాడు ఆ అమ్మాయి పేరు స్వప్న అనమాట. సో, వాడేం చేశాడంటే వాడికి తెలుసు ఈ బాటియా గాడు వీడి కోసం వెతుకుతున్నాడని చెప్పి వాడు స్వప్నకి ఫోన్ చేస్తాడు. అది వాడు ఇస్తాడన్నమాట. ఎందుకంటే ఈ విషయం బాటియా గాడికి తెలుసుకోకూడదని జెప్పి ఎళ్ళిపోతది. కానీ అమ్మాయి ఎళ్ళిపోయే ముందు వీడు అడుగుతాడన్నమాట. "అరేయ్! డైరీ గురించి నీకేమైనా తెలుసంటే" "నాకేం తెలీదని" జెప్పి అమ్మాయి దొబ్బేస్తది. సో, ఏమవుతదంటే ఈ అమ్మాయి ఇండియాకొస్తది. జర్నల్ అంతా తీసుకొని అదంతా జేసి ఆమె ఏం తెలుసుకుంటదంటే ఆ ప్రొఫెసర్ చచ్చిపోయారు. సో, ఆవిడేమవుతదంటే ఏదో ఒక ఉరవకొండ అని ఒక ఉరవకొండ అడవి ప్రాంతంలో ఒకడుంటాడనమాట. అంజి అని చెప్పి. ఈడు బేసిక్‌గా మంచోడు. అండ్ వాడికేందంటే నలుగురు అనాథలుంటారు. అండ్ దెన్ శివయ్య, శివన్న ఎవరో ఒకరుంటారు. ఆయనొక ఆయుర్వేదిక్ స్పెషలిస్టు. సో, వీళ్ళందరూ ఆ వ్యాలీలో, ఆ ఊర్లో వీళ్ళందరూ ఉంటారు. సో, ఏమవుతదంటే వీళ్ళందరూ వెళ్ళే కొద్దీ ఈ అమ్మాయి అంజిని గెలుస్తది. సో, అంజిని గెలిసే కొద్దీ ఏదో ఆత్మలింగం ఉందంట. సో, దీనికోసం మన 'ఎంఎస్ నారాయణ' గారు ఇంకొంతమంది చెడ్డవాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆమెను దొరకడానికి. సో, అది చేసే కొద్దీ ఇదంతా జరుగుతూ ఉంటది. సో, అప్పుడు ఏమవుతదంటే ఒక ఏందది ఒక ఏనుగులు పట్టేవాడుంటాడు. వాడు లైక్ అంజి అది ఏనుగు పట్టకుండగా శివన్న, అంజి వచ్చి వాళ్ళిద్దరూ ఈయన్ని దొబ్బేస్తారు. వీడికి అవమానం జరిగేదనమాట. సో, అవమానం గురించి తెలుసుకోవడానికి ఇంటర్వల్‌లో వాడేం చేశాడంటే, అంజిగాడిని చంపేస్తాను అంజిగాడు తలపైన రాడ్ మీద కొట్టి, కొండ నుండి పడేస్తాడనమాట. దాని తర్వాత వాడి బండి. కొండ నుండి పడేస్తే ఆడు అంజిగాడు ఎక్కడ పడతాడంటే కరెక్ట్‌గా ఆ పాము, ఆ కత్తి ఫార్మ్ అయిన ఒక ఏరియా లొకేషన్ ఏదైతే ఉందో వాడక్కడే పడతాడు. వాడికి ఆత్మలింగం దొరుకుద్ది. ఆడు ఏదో కరెక్ట్‌గా అభిషేకం లేకపోతే హోమం చేసే కొద్దీ ఆ కత్తి అండ్ పాము వాడు కరిసే ముందు ఆ 2 మాయమైపోతాయి. సో, ఇది వాడు తెలుసుకుంటాడు. దాని తర్వాత ఏం తెలుసు అంటే బాటియా గాడికి ఆహ్, ఎలా చెప్పాలి మీకు? భాటియా గాడికి తెలుసనమాట. ఓహో! ఉరువకొండ ప్రాంతంలో ఆత్మలింగం దొరికింది అని జెప్పి. సో, అప్పుడేమవుతదంటే
వీడు దాని తర్వాత ఏనుగు పట్టే ఓడితో వాడి చేతులు కలిపి అంజిగాడిని ఏసేద్దాం అని జెప్పి అది మొత్తం జరుగుతూ ఉంటది. దాని మధ్యలో ఏం జరుగుతుందంటే, ఒక అంటే ఆత్మలింగానికి, ఆకాశగంగకి ఒక శాసనం ఉంటదనమాట. ఆ శాసనాన్ని పట్టాలి. కానీ శాసనం పట్టే కొద్దీ వీళ్ళందరూ చంపడానికే వాళ్ళు ప్రయత్నం జేస్తారు. సో, దాంట్లో ఆ అటాక్‌లో శివానంద్ చచ్చిపోతాడు. అండ్ దెన్ ఒక రౌడీ వస్తాడు ఆ శాసనం పట్టడానికి. కానీ అది ఏమవుతదంటే ఒక వాడేదో కాలు జారి పడి, వాడికేదో కత్తి వాడి కాలికి ఇరుక్కుంటది. అండ్ శాసనం కాలిపోతది. కానీ శివన్న చనిపోయే ముందు ఆడికి మొత్తం శాసనం గుర్తు. సో, ఈ విషయం అంజిగాడికి జెప్తాడు. అంజిగాడి చెవిలోకి ఈ విషయం ఆ రౌడీకెళ్ళి తెలిసి ఆడేం జెప్తాడంటే, "శాసనం కూలిపోయింది. సారీ శాసనం కాలిపోయింది. కానీ ఈ విషయం అంజికి దెలుసు. నేను చూసాను" అని జెప్పి. సో, భాటియా వీడు వాళ్ళందరికెళ్ళి ఆత్మలింగాలకెళ్ళి ఓకే. వాళ్ళకెళ్ళి ఒక సో, ఆ 72 సంవత్సరాల నుండి నీకొక గుడి, ఒక శివుడు గుడి కనిపిస్తుందన్నమాట. ఇది ఎక్కడో హిమాలయాలో ఉంటది. సో, ఇది ఓన్లీ ప్రతి 72 సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తది. సో, ఏమవుతదంటే "నువ్వు వెళ్ళు" అని జెప్పి కానీ అంజి వెళ్ళడని జెప్పి వీడు ఏం జేశాడంటే ఒక గన్ తీసుకొని ఒక చిన్న పిల్లోడిని కాల్స్తాడు ఈడు. సో, అంజి అమ్మాయిని కాపాడాలి కొద్దీ వీడు వీడు వెళ్తాడు. సో, అప్పుడు నీకేమవుతదంటే ఇంటర్ కట్స్ బేసిక్‌గా ఇంటర్ కట్స్ ఉండే కొద్దీ నీకు అంజికి ఒక్కొక్కసారి తెలుసనమాట. అంటే శివన్న ఏం జెప్పాడో ఆ శాసనంలో బట్టి గుడికెళ్ళే కొద్దీ. సో, వాడెళ్తాడు. ఫైనల్‌గా వాడు అభిషేకం జేస్తాడు. అండ్ ఆత్మలింగం బెడతాడు. అండ్ దెన్ నీళ్ళొస్తది. ఆ బాటిగాడు సింపుల్‌గా వీడంత కష్టపడితే బాటిగాడు సింపుల్‌గా వాడట్లొస్తాడు. ఆడ తాగుతాడు. అండ్ దెన్ అంజిగాడిని కొడుతూ ఉంటాడు. కానీ అదే టైంలో వాళ్ళిద్దరు ఫైటింగ్ జేస్తుంటే ఫైనల్‌గా ఒక ఫైనల్ టెస్ట్ ఉంటది. అంజి ఏదో ఒకటి జేస్తాడు. ఐ థింక్ శంఖం ముగిస్తాడు. శంఖం ముగించే కొద్దీ సాక్షాత్తు మహా కాలభైరవ వస్తాడు. అండ్ దెన్ బాటిగాడిని ఏసేస్తాడు. కానీ ఆ శంఖంలో ఉండే ఒక నీళ్ళు ఏదైతే ఉందో ఒక చిన్న చుక్క ఉంటది. ఆ చుక్క వెళ్ళి సో, కాలభైరవుడు బాటియాని చంపేస్తాడు. సో, అది వెళ్ళే కొద్దీ ఆ గుడి మూసే లోపులో ఆ శంఖం తీసుకొని వెళ్ళి బయటకొస్తాడు అంజి. దాని తర్వాత అమ్మాయికి పెడతాడు. అమ్మాయికి పెట్టిన తర్వాత అమ్మాయి బ్రతుకుద్ది ఆఫ్‌కోర్స్. అండ్ దెన్ వాళ్ళు బాటే ఉండే ఒక హెలికాప్టర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఆ నలుగురు అనాథలంతా తీసుకొని వాళ్ళెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత ఆత్మలింగం, దాని తర్వాత ఆ శివుడి గుడి ఏదైతే ఉన్నాయో ఆ 2 మాయమైపోతాయి. నెవర్ టు బీ సీన్ అగైన్ అనమాట. ఇది సినిమా కథ. ఎవరైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే సీ 'చిరంజీవి' గారు ఆయన రోల్‌లో ఆయన చాలా మంచిగా చేశారు. ఏందంటే 'చిరు' గారి నుండి మేమేం ఎక్స్‌పెక్ట్ చేసాం ఒక కంప్లీట్ యాక్టింగ్ ప్యాకేజ్. ఒక కమర్షియల్ యాక్టింగ్ ప్యాకేజ్. సో, సినిమాలో ఆయన కామిక్ టైమింగు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజు, దాని తర్వాత ఆయన చార్మ్. 'చిరంజీవి' గారికుండే నాకు మోస్ట్ అండర్ రేటెడ్ అనిపిస్తది. 'చిరంజీవి' గారు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక తెలియలేని ఒక కరిష్మా ఉంటదిరా! అది అద్భుతంగా ఉంటది. సో, బేసిక్‌గా హి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ యాస్ యూజువల్. కానీ ఈ సినిమాకి ఈ పాత్రకి ఒకటే మైనస్. మీరు యాక్చువల్లీ గమనిస్తే, ఈ సినిమాకి యాక్చువల్లీ 'చిరంజీవి' గారు అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 'అంజి' అనే పాత్ర ఏదైతే ఉందో, ఇప్పుడు మన థర్డ్ జనరేషన్ టియర్ 1 అంటే మన బిగ్ 4 హీరోస్‌లో 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఇంటర్‌చేంజ్ చేయొచ్చు ఈ సినిమాలో. సో, ఈ పాత్రలో 'వెంకీ' గారు చేయొచ్చు, బాలయ్య గారు చేయొచ్చు, 'నాగార్జున' గారు చేయొచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే 'అంజి' అనే క్యారెక్టర్ అదేం స్పెషల్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏం కాదు. వెరీ బేసిక్ క్యారెక్టర్స్. ఈ రోల్ యాక్చువల్లీ ఎవరైనా చేయొచ్చు. 'చిరు' గారిని వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, బికాజ్ ఆయన నంబర్ 1 హీరో అట్ ద టైమ్ గాబట్టి. ఇంకోటి ఇంత ఈ కథ అంటే మోస్ట్ రీచ్ ఉన్న యాక్టర్ ఈ నలుగురు హీరోల్లో ఎవరంటే అన్‌డౌటెడ్‌లీ మెగాస్టార్ గారు గదా! సో, అదే. బట్ యాస్ ఎ క్యారెక్టర్‌గా 'అంజి' అనేది అదేం స్పెషల్ ఏం గాదు. ఎందుకంటే మాకు 'అంజి' గురించి బొంగు తెలుసు. వాడొక అనాథ. వాడేదో అడవి ప్రాంతంలో ఉంటాడు. కానీ వాడి గురించి మాకేం తెలీదు. ఎందుకంటే, వాడు ఒక అడవిలో ఒక అడవి కాపరు అడవి కాపర్‌గా వాడేదో ఉండే ఉంటాడు. ఇంకోటేందంటే, ఈ సినిమాలో స్టైలింగు ఓకే. ఐయామ్ సారీ రా! ఈ సినిమా 'చిరు' గారు అడవి అంటే అందరు గుర్తొచ్చే ఒక సినిమా రా! 'మృగరాజు' సినిమా ఉంటది గదా! అంటే నీకదే గుర్తొస్తది. ఇక్కడ స్టైలింగు, సెట్టింగు అదంతా ఇంకొక క్లాసిక్ సినిమా. అది క్లాసిక్ అంటే అది ట్రోల్ అండి. నన్నెవరు సీరియస్‌గా తీసుకోకు. నేను ట్రోల్ చేస్తా. నెక్స్ట్ 'నమ్రత శిరోద్కర్' గారు నా ఫేవరెట్ యాక్టర్ భార్య ఆయనుండొచ్చు కానీ,
నేను బల్లగుద్ది జెప్తున్నా. షీ ఈజ్ టెర్రిబుల్ ఇన్ ద మూవీ. ఐ యామ్ వెరీ సారీ. ఆమె యాక్టింగ్ దరిద్రంగా ఉంది. అండ్ లిటరల్లీ ఆమె ఫస్ట్ సీన్‌లో మీరు గమనించండి. ఫోన్ ఎత్తుతది. హలో! ఎందుకు? అని ఆల్రెడీ ఓవర్ యాక్షన్. అరేయ్! ఎందుకురా? ఆమె రోల్ ఎంత ఇరిటేషన్ తెప్పిస్తదంటే అంత ఇరిటేషన్ తెప్పిస్తది. ఇంకోటి చిరు గారికి ఆమెకి, చిరు గారికి మధ్యన అసలు ఎటువంటి కెమిస్ట్రీ లేదు. అండ్ చాలా ఫోర్స్డ్‌గుంది. మేబీ ఆమె క్యారెక్టరైజేషను లేకపోతే ఇంకేదో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! ఇట్ వాస్ జస్ట్ ఆల్ రౌండ్ బ్యాడ్. దరిద్రంగా జేసింది. నెక్స్ట్ 'భూపేందర్ సింగ్' గారు మీకెవరైనా ఆయన పేరు గుర్తులేదంటే, అంటే హి ఈస్ అన్‌రికగ్నైజబుల్. బికాజ్ వాళ్ళేం జేశారంటే మేకప్ జేసే కొద్దీ ఆయన 'టిను ఆనంద్' గారిలాగా కనిపియాలి గానీ పెద్ద మొక్కు వేరే పళ్ళిచ్చి ఆళ్ళు చేశారు. 'భూపేందర్ సింగ్' ఎవరంటే తమ్ముడు సినిమాలో విలన్ ఉంటాడు గదా! అది వాడే. సో, నీకస్సలు గుర్తుండదు. ఆయన మంచిగానే జేశారు. కానీ క్లైమాక్స్‌లో నాకు పెద్ద ఇరిటేషన్ అనిపించింది. దెన్ ఆఫ్‌కోర్స్ 'టిను ఆనంద్' గారు ఒక ముసలోడుగా ఆయన చాలా మంచిగా జేశారు. నాకు యాక్చువల్లీ భయమేసింది. కానీ నాకు ఆయన క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఎంత క్రింజ్ వర్ది అంటే అంత క్రింజ్ వర్ది. ఎందుకంటే నాకు ఆత్మలింగం దొరికింది. హాహాహాహా! ఆత్మలింగం దొరికింది. అరే! ఎందుకురా? ఆ వాడు రన్‌వేకొచ్చి ఆ డాన్సులు జేస్తూ ఉంటాడు. అరే! ఇంత అతి మనకెందుకురా? అసలు ఏం జేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? దాని తర్వాత నాగబాబు గారు హి ఈస్ డీసెంట్ ఇన్ హిస్ రోల్ అండి. అంటే ఈ సినిమా నాకెందుకు ఆయన క్యారెక్టర్ డిస్కనెక్ట్ అనిపించిందంటే ఈ సినిమాకి ఇంకెవరో డబ్బింగ్ చెప్పినట్టున్నారు ఆయన వాయిస్‌కి. సో, నాకు అది షూట్ అవ్వలేదు. బట్ వాళ్ళ మేకప్ ఇదంతా అసలు ఆయన కూడా అన్‌రికగ్నైజబుల్‌గా ఉంటారు. 'ఎంఎస్ నారాయణ' గారు సపోజ్ టు బి అంటే కామెడీ రోల్ ఉండాలి గానీ, ఇది నాకు అది కామెడీ గాదు గానీ, నాకు క్రింజ్ దాని తర్వాత నాకు చిరాకు దొబ్బింది ఆమె క్యారెక్టర్. ఎందుకంటే క్యారెక్టరైజేషన్, రైటింగు అంత దరిద్రంగా ఉంది గాబట్టి. దాని తర్వాత ముగ్గురు యాక్ట్రెసెస్ 'రమకృష్ణ' గారు, 'రాజలక్ష్మి రాయ్' గారు, అండ్ దెన్ 'రీమా సేన్' గారు వాళ్ళందరికీ క్యామియో అపియరెన్సెస్ ఉంటాయి పాటల్లో. వాళ్ళందరూ అద్భుతంగా జేశారు. ఎందుకంటే పాటలు బాగున్నాయి, కొరియోగ్రఫీ బావుంది. అండ్ సెట్ వర్క్ గూడా అద్భుతంగా ఉంది. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే వెరీ సింపుల్ అండి. ఓకే. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ కాన్సెప్ట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్. లిటరల్లీ దానికి డెఫినిషన్. ఎందుకంటే కథలో చాలా పొటెన్షియల్ ఉంది. కానీ స్క్రీన్ ప్లే దారుణం. అసలు మరీ దారుణం. ఎంత బ్యాడ్‌గా వాళ్ళు స్క్రీన్ ప్లే తయారు చేశారంటే అంత దరిద్రంగా వాళ్ళు చేశారు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు యాహ్! ఇప్పుడు నా ఎలిటిజం బయటకొస్తది గానీ ఐయామ్ వెరీ సారీ. బట్ ఇప్పుడు తెలుగు సినిమా కాంటెక్స్‌లో నేను చూడలేను గానీ ఓకే. ఈ సినిమా ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 ఇండియానా జోన్స్ మూవీస్ అండి. ఓకే. మోర్ సో దెన్ ఎనీథింగ్ 'ద లాస్ట్ క్రూసేడ్.' ఓకే. 'ఇండియానా జోన్స్ లాస్ట్ క్రూసేడ్' థర్డ్ పార్ట్. రెండోదేంటంటే 'టెంపుల్ ఆఫ్ డూమ్.' ఎందుకంటే 'టెంపుల్ ఆఫ్ డూమ్' సినిమాలో ఒక ఊర్లో ఒక ఆత్మలింగం ఒక శివలింగం ఉంటది. ఓకే. దీంట్లో అంటే ఆ శివలింగం నుండి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దరిద్రాలు మొదలవుతాయి అనొక పెద్దాయన జెప్తారు ఆ సినిమాలో. 'లాస్ట్ క్రూసేడ్' ఎందుకంటే నీకు 'లాస్ట్ క్రూసేడ్‌లో' వాళ్ళ హోలీ గ్రెయిల్ వాళ్ళు కనిపెట్టాలి. ఆ హోలీ గ్రెయిల్ ఎవడి నుంచి దాని నీళ్ళు తాగితే వాడు ఇమ్మోర్టల్‌గా ఉన్నట్టని అర్థం. ఓకే. దీంట్లో ఏంది ఒక ఆత్మలింగం ఉంటది. ఆత్మలింగంలో ఒక శివుడి గుడి ఉంటది. ఆ గుడిలో ఎవడైనా ఆకాశ గంగ అదే గదా! ఒక ఆకాశ గంగ ఉంటది. ఓకే. ఆ ఆకాశ గంగ నుండి నీళ్ళు తాగితే వాడు ఇమ్మోర్టల్ అవుతాడు. సో, 2 ఒకటే. ఇది బేసిక్‌గా తెలుగు వెర్షన్ ఆఫ్ 'లాస్ట్ క్రూసేడ్.' 'లాస్ట్ క్రూసేడ్' ఎంత బావుంటదంటే, ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంటదంటే, అంత దరిద్రంగా ఉంటది. ఓకే. సో, అది. దాని తర్వాత ఆ శివలింగం, ఆ హోలీ గ్రెయిల్ ఎక్కడుంటది? అదేదో గుడిలో ఉంటది. ఈ ఆత్మలింగంలో ఆకాశగంగ నుండి నీళ్ళెక్కడున్నాయి? ఇది గూడా ఒక గుడిలో ఉంటది. ఓకే. సో, 2 ఒకటి. ఆ విలన్ గాడు ఇమ్మోర్టల్ దాని కోసం వాడు హీరో గాడిని వాడుకొని అది వాడు తెచ్చుకోవడం, టెంపుల్ అవుతది. బేసిక్‌గా ఈ సినిమా 'లాస్ట్ క్రూసేడ్' రీమేక్. ఓకే. ఈ సినిమాలో ఏమన్నా బావుందంటే, ఓపెనింగ్ సీక్వెన్స్ ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో, ఆ రాబరీ అదంతా అద్భుతంగా ఉంటది. దాని తర్వాత క్రెడిట్స్ ఒస్తాయి. దాని తర్వాత అంతా బానే అనిపిస్తది అంటిల్ 'అంజి' ఇంట్రో ఫస్ట్ సాంగ్. ఓకే. ఏదో నడుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సీన్ కట్ జేస్తే ఏదో రాండమ్ సీన్. ఈ అడవి మనుషులు
ఒక ఏనుగుని పట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని తర్వాత హీరోయిన్ ఇంట్రొడ్యూస్ అవుతది. దాని తర్వాత కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ వస్తది. దాని తర్వాత స్టోరీ మొత్తం టై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విలన్ చాలా వీక్‌గుంటాడు. హీరోయిన్ నీకు ఇరిటేషన్ వస్తది. అండ్ దెన్ 'ఎంఎస్ నారాయణ' గారి క్యారెక్టర్ విలన్ గాడికో సైడ్ కిక్ ఉంటది. కమెడీకి సైడ్ కిక్ అడ్వెంచర్ సినిమాలో ఓకే. అది కామెడీ కాదుగా. నీకెంత ఇరిటేషన్ ఇస్తదంటే అసలు ఇది కామెడీనా? ఇది చూసి నవ్వాలా? అని మొత్తం సేపు నాకుంటది. ఓకే. ఇంకోటి చెప్తా. 'ఎంఎస్ నారాయణ' గారు ఫన్నీ విలన్‌కి రైట్ హ్యాండ్ ఫన్నీగా ఉండాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'అదుర్స్' సినిమాలో పాషాబాయ్ ఉంటాడు కదా! వీడెవడు వీడు నా ఓనర్. నేను వీడి ఓనర్‌ని. నువ్వెవడ్రా? అనే మన 'మహేష్ మాంజ్రేకర్' గారు అంటారు కదా! సో, అట్లా. అది బ్రిలియంట్‌గా వాళ్ళు చేశారు. హియర్ ఇట్స్ సో ఫోర్స్డ్, సో క్రింజ్ వర్ది అసలు. బేసిక్‌గా ఓకే. నాకర్థమైంది ఈ సినిమా. ఇది అడ్వెంచర్ జానర్‌లో వాళ్ళేమనుకున్నారంటే ఒక కమర్షియల్ సినిమా తీద్దాం. సో, కమర్షియల్ ఎలిమెంట్స్. సో, యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా ఇయన్నీ ఉండాలి సినిమాలో. కానీ వాళ్ళేదో ప్రయత్నం జేశారు. అండ్ ఓకే. ఇక్కడ డ్రామా డీసెంట్‌గుంది. యాక్షన్ ఉంది. బట్ నాకు చాలా ఫోర్స్‌గా అనిపించింది. అంటే నేచురల్‌గా లేదు. కామెడీ వరస్ట్‌గుంది. రొమాన్స్ అసలు నాన్ ఎగ్జిస్టెంట్. బేసిక్‌గా సినిమా మంచిగా స్టార్ట్ అవుతది. దాని తర్వాత రొమాన్స్, కామెడీ ట్రాక్‌లోకెళ్తది. అండ్ ఎంత మిజరబుల్‌గా ఫెయిల్ అవుతదంటే అంత మిజరబుల్‌గా ఫెయిల్ అవుతది. ఓకే. సో, బేసిక్‌గా నేనేం జెప్తున్నానంటే నువ్వు ఏ అడ్వెంచర్ సినిమా తీసుకోండి చరిత్రలో. ఓకే. ఈవెన్ రీసెంట్‌గొచ్చిన అడ్డమైన ఒక సినిమా 'కార్తికేయ 2' ఎంత లుచ్చా సినిమా అంటే అంత లుచ్చా సినిమా. ఓకే. ఏ అడ్వెంచర్ సినిమాకి నీకు గావాల్సింది సెట్ పీసెస్. ఓకే. యాక్షన్ సెట్ పీసెస్ దానికి స్టేక్స్ ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేక్స్ ఉన్న యాక్షన్ సెట్ పీస్ చేసే ఒక దర్శకుడు ఆఫ్‌కోర్స్ వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ట్రిపుల్ ఆర్' ఇంటర్వల్ సీను. అది ఎంత పెద్ద యాక్షన్ సెట్ పీస్ అంటే అంత పెద్ద యాక్షన్ సెట్ పీస్. కానీ దాంట్లో 2 ఉన్నాయి. ఏందంటే స్టేక్స్. ఏందంటే మన భీమ్‌కి మల్లి కావాలి. మల్లిని ఎలాగైనా కాపాడాలి. బట్ దాంట్లో ఏందంటే మన మన రామరాజుకి ఓకే. మన రామరాజుకి వాడికి ప్రమోషన్ గావాలి. అట్ ద సేమ్ టైమ్ వాడి ఆశయాన్ని, వాడి స్నేహాన్ని త్యాగం జేసి, వాడి ఆశయానికి వాడు మెయిన్. సో, వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తుంటే నువ్వేదో ఫీల్ అవుతావు. ఈ సినిమాలో ఏముంది బొచ్చు ఏమీ లేదు. బేసిక్‌గా సింపుల్‌గా చెప్పాలంటే 'ఇండియానా జోన్స్ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్' సినిమా ఉంటది గదా! ఆ సినిమా మీరు చూడలేదంటే మీరెంత బావిలో ఉన్నారంటే నేను అర్థం జేసుకోవచ్చు గానీ నేను జెప్తా. ఓకే. ఆ సినిమాలో ఓపెనింగ్ సీను ఓకే. క్లియర్‌లీ ఈ సినిమా దాని నుండే ఇన్‌స్పిరేషన్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. ఆడేం జేస్తాడు, ఆ బంగారం ఉండే ఒక తలకాయ ఏదైతే ఉందో అది తీసుకుంటాడు. అప్పుడేమొస్తది, ఒక పెద్ద బోల్డరొస్తది ఈయన్ని చంపడానికి. దాని తర్వాత ఆడు బయటకొచ్చినప్పుడు అక్కడ అందరూ ఇండియన్స్ ఉంటారు. దాని తర్వాత విలనొస్తాడు. ఏందంటే, ఈడు చేసే ఒక హవాలా పనికి ఇప్పుడు వాడు ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఆ ఆర్టిఫాక్ట్ విలన్ చేతిలో పడడం. ఓకే. ఈ సినిమాలో నాకది ఏం అనిపియలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇది స్టేక్స్ ఎట్లుంటాయంటే, అంటే ఆల్‌మోస్ట్ ఒక సీన్ అది దాంట్లాగా ఉంటది. బట్ ఏమి అసలు ఏం లేదు. ఆ శాసనం ఎక్కడుందో అని జెప్పి వాళ్ళేదో ఊరికెళ్ళి వాళ్ళేదో అది ఎక్కడికో ఎళ్తారు కేవ్‌కి. ఓకే. కేవ్‌కెళ్తే వీడు ఆహ్, చె చిరు అండ్ నమ్రత వాళ్ళిద్దరెళ్తారు దాంట్లో. వెళ్తే వాళ్ళేదో ఒకటి జేయాలి గదా! అంటే ఇక్కడేదో ఒకటి స్టేక్స్ ఉండాలి గదా! ఏం లేదు. వాళ్ళెళ్తారు, వస్తారు. ఈడే ఈడైతే దాని మీద కొంచెం నీళ్లు పోసి, దాని మీద ఒక పేపర్ పెడితే, మొత్తం దానికే అతికిచ్చినట్టు అది మొత్తం వస్తది. దాని నుండి ఆడు తీస్తాడు. దాని తర్వాత అది ఉంటే మన గ గవాలుంటారు కదా! గవాలు గాదు. గబ్బిలం. గబ్బిలం వస్తాయి. ఏదో వస్తది. వాళ్ళొస్తే నిప్పొస్తది. నిప్పొస్తే దాని నుండి వాళ్ళకి కిందలోకి వాళ్ళేదో నీళ్ళలో దూకుతారు. తీరా చూస్తే నెక్స్ట్ సీను వాళ్ళు మళ్ళీ శివన్న ఇంట్లో ఉంటారు. ఒరేయ్! ఈడ స్టేక్స్ యాడున్నయిరా! పోనీ ఎవడైనా వస్తాడా అక్కడ బయటికి? అసలు ఏమున్నయి? ఓకే. దాని తర్వాత ఇదంతా చేసే కొద్దీ నాగబాబు గారికి అన్నీ తెలుసు. ఆడు చదువుతాడు వాడికన్నీ తెలుసు. దాని తర్వాత ఇంటర్వల్‌లు ఎంత ఇల్లాజికల్ అంటే నేను జెప్తా. ఇంటర్వల్ ఎంత ఇల్లాజికల్, ఎంత కన్వీనియంట్‌గా ఉందంటే, ఆ కొండ ఎంత ఎత్తుంటదంటే, ఆ కొండ నుండి వాడు పడతాడు. ఓకే. అంత ఎత్తు నుండి పడితే ఎవడు బ్రతికుండరు. బట్ ఇది తెలుగు సినిమా లాజిక్ కాబట్టి వాడింకా బ్రతికే ఉంటాడు. బ్రతికుండే కొద్దీ అసలు
ఎంత కన్వీనియంట్ అంటే ఆ పాము దాని తర్వాత ఆ కత్తి ఏదైతే ఉందో వాడక్కడే పడతాడురా. పోనీ వాడేదో సర్చింగ్ జేస్తుంటే వాడేదో కాలు జారి స్లిప్ అయ్యి పోనీ వాడక్కడికెళ్ళుంటే నేను నమ్మేవాడిని గానీ, నువ్వు కొండ నుండి నిన్నెవడో నుంచి నిన్ను తోస్తే నువ్వు పడిపోతే అంత ఎత్తు నుండి కిందకెళ్ళి చూసేసరికి నువ్వక్కడ ఉన్నావంటే అసలు ఇది ఎంత హౌలా పనంటే అంత హౌలా పని. నేను ఇంకేం చెప్పలేను దాంట్లో. ఇంకోటేందంటే నాకర్థం గాదు. వాళ్ళేదో ఉరవకొండలో వాళ్ళెవరో ఒకరు ఏంది పందులుంటరు కదా! ఒరేయ్! 72 సంవత్సరాల క్రితం ఒక కేవ్‌లో ఓకే. ఆడెవడో అది బేసిక్‌గా ఒక బ్లాక్ హోల్‌లో పడిద్ది. ఓకే. ఆ ప్రేయింగ్ ఏంటది? ఆ అభిషేకం చేసే వాటిలో ఏదైతే ఉన్నాయో ఆ తాంత్రిక్ పట్టుకునింది. అది ఎక్కడో పడితే ఉరవకొండలోకి వచ్చి ఇది వీళ్ళెట్లా రికవర్ చేశారు? నాకర్థం ఇదైతే మాకు చెప్పరు. దాని తర్వాత భాటియా గాడొస్తాడు. భాటియా గాడికి ఓకే. వాడికి మోటివ్స్ ఉన్నాయి. వాడి మోటివ్ ఏంది? నేను ఇమ్మోర్టల్‌గా ఉండాలి. అంటే వాడు బేసిక్‌గా వాడి అబ్సెషన్ ఉంటది. ఓకే. అది మేము అర్థం చేసుకుంటాం. వాడు కాబట్టి. వాళ్ళేం చేసారంటే ఒక సబ్ ప్లాట్ తీసుకొస్తాడు. ఎలిఫెంట్ ట్రాపరు దాని తర్వాత బాటియా ఎవడైతే ఉన్నారో టు జాయిన్ హ్యాండ్స్ అండ్ కిల్ శివయ్య అన్నమాట. అప్పుడు శివయ్యని చంపేస్తారు. ఒరేయ్! నువ్వు గమనించరా సినిమాల్లో అక్కడి నుండి సినిమా జస్ట్ అన్‌బిలీవబుల్‌గా వైలెంట్ అవుతది. యమ్మ కత్తులు, నరకుడు అన్నీ ఆడు చచ్చిపోతాడు. దాని తర్వాత అదయిన తర్వాత ఇంకొక 10, 15 నిమిషాల్లో ఫైట్ సీన్ ఉంటది. ఈడు రివెంజ్ కోసం వస్తాడు. అందరు చేసేయలే నా శివ నిన్ను చంపేశారని చెప్పి దాని తర్వాత ఫైనల్‌గా వాళ్ళు క్లైమాక్స్‌కెళ్తారు. నాకెంత బోర్ నాకెంత బోర్ కొట్టిందంటే నాకు జస్ట్ నీరసం వచ్చింది అది జూసిన తర్వాత. అండ్ ఇంకోటి క్లైమాక్స్ ఎంత ఇల్లాజికల్‌గా ఉంటదంటే ఓకే. ఇదే జెప్తున్నా అండి. మీరు ఏ అడ్వెంచర్ సినిమా తీసుకో ఓకే. ఇక్కడ వాడు అంజిని పంపిస్తాడు. అంజిని పంపిస్తే వీడన్ని జేస్తే ఓకే. వీడంతా కష్టపడి వాడక్కడికెళ్ళి ఆకాశగంగకెళ్ళి అక్కడ కంచం ఏంటది కంచమా? సారీ కంచం గాదు. శంఖం తీసుకొని శంఖం వాడు ముగిస్తే అన్ని పాములొస్తే వాడు ఆత్మలింగం అక్కడికెళ్ళి పడితే ఈడంతా కష్టపడి ఆ బాటిగాడు సింపుల్‌గా క్లైమాక్స్‌లో వాడొచ్చేసాడు. ఒరేయ్! లిటరల్లీ వాడు కాలు పెడితే ఇంత పెద్ద పెద్ద కత్తులున్నాయి. వీడు అక్కడి నుండి, ఇక్కడి నుండి మారియోలాగా వాడు దూకుతూ ఉంటే అది వాడు జేసాడు. కానీ తీరా జూస్తే నువ్విట్లా సింపుల్‌గా వచ్చి వాడెట్లా వస్తాడు? ఇప్పుడు చెప్తున్నా అండి. ఏ అడ్వెంచర్ సినిమాల్లో ఓకే. మీరు క్లైమాక్స్ చూడండి. ఏ అడ్వెంచర్ సినిమా అయినా రీసెంట్‌గా నాకు చాలా ఇష్టమున్న అడ్వెంచర్ సినిమా 'జంగల్ క్రూజ్' దాంట్లో 'రాక్', 'ఎమిలీ బ్లంట్' ఉంటారు. నువ్వు ఏదైనా చూడు. ప్రతిసారి ఫైనల్ లొకేషను, ఫైనల్ ఫైట్‌కొచ్చేసరికి హీరో, విలన్ ఇద్దరు కలిసి ఆ ఫైనల్‌కుండే ఒక హద్దులు ఏదైతే ఉన్నాయో, ఫైనల్‌కుండే ఒక టెస్ట్‌లు ఏదైతే ఉన్నాయో, వాళ్ళిద్దరూ కలిసి జేస్తారు. ఇట్లయితే వీడు ఎట్లొచ్చాడనేదే నాకదే డౌటు. ఇప్పుడు 'శివన్న' ఆడికి అంత స్పెసిఫిక్‌గా జెప్తే, ఈడంత సింపుల్‌గా రావడం ఏంది? నేను మరీ అంత ఎదవలాగా అనిపిస్తున్నానా నీకు? అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకొని నువ్వు అట్లా తీయడానికి నాకర్థం గాదు. ఆ! దాని తర్వాత క్లైమాక్స్ అసలు ఎంత అతిగుంటదంటే ఓకేరా. నువ్వు ఆడిని పంపి నువ్వు ఆడికేదో జేసావు అని జెప్పి ఒరేయ్! చిన్న పిల్లల మీద చూపిస్తావు ఏందిరా నీ ప్రతాపం? నాకర్థం గాదు. చిన్న పిల్లోడిని చిన్న చిన్న పిల్లోడిని ఈడు కాలుస్తాడు. ఒరేయ్! నువ్వెంత శాడిస్ట్ నా కొడుకురా! ఆ! ఎంత వైలెంట్, ఎంత ఓవర్ ద టాప్ ఉంటదంటే అసలు అట్లా ఉంటది బేసిక్‌గా. దాని తర్వాత సినిమా అయిపోద్ది. ఇట్స్ జస్ట్ లైక్ ఓకే. బట్ ఎందుకు? అసలు ఇదంతా ఎందుకు? అంటే సినిమా అయిపోతది. బట్ నువ్వేం ఫీల్ అవ్వవు. ఆడ జస్ట్ హెలికాప్టర్ ఎక్కి దాని తర్వాత ఆహ్, ఏంటది? ఆ గుడి ఆ గుడి మాయమైపోతది గాల్లో. ఇంకంతే ఇంకేం లేదు. సో, మొత్తానికి జెప్పాలంటే సినిమా బావుందంటే సీ ఈ సినిమాలో గ్రాఫిక్స్ బావున్నాయంటే ఐ మీన్ యాహ్! మేబీ బట్ నీకెట్లా మంచిగా అనిపిస్తదంటే, ఇప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ నీకెట్లా మంచిగా అనిపిస్తాయంటే, నువ్వు 'స్టార్ వార్స్', 'ఇండియానా జోన్స్' చూడలేదనుకో, బేసిక్‌గా నువ్వు బావిలో ఉన్నావనుకో, ఈ సినిమా నీకు మంచిగా గ్రాఫిక్స్ అనిపిస్తాయి. అది తప్పితే ఓకే. నాకు
నాకేమీ అనిపియలేదండి. మీరా సినిమా జూసుంటే ఇది పిచ్చా లైట్ అసలు. ఎందుకంటే వెరీ క్లియర్‌లీ ఇట్స్ నాట్ ఇన్ థట్ రేంజ్. ఓకే. వీళ్ళకంత బడ్జెట్ లేదు, ఇది లేదు. అదంతా పక్కన పెట్టండి గానీ, ఓహ్! వావ్! వాట్ ఏ గ్రాఫిక్స్. అంటే మన తెలుగొచ్చేసరికి ఎవడు చేయలేని ప్రయత్నం ఆళ్ళు జేశారు. ఓకే. అది నేను నేను మెచ్చుకుంటా. నేను అక్నాలెడ్జ్ చేస్తా తప్ప నాకైతే లైట్ అనిపిచ్చాయి. బేసిక్‌గా ఈ సినిమాలో ఒక ముక్కలో చెప్పాలంటే మన 'మహెర్ రమేష్' గారు చెప్పినట్లాగా ఇట్స్ ఎ విజువల్ ఎక్స్‌ట్రావగాంజా అన్నట్టు అన్నట్టు అది చెప్తా. కానీ ఇంకోటండి, ఈ సినిమాలో బిగినింగు దాని తర్వాత ఎండ్ బావుంటే, మరి మధ్యలో దాని గురించి అంటే మధ్యలో సంగతి ఏమవుతదిరా? నాకర్థం కాదు. ఆ! అదే సినిమాకి మెయిన్ పార్ట్ కదా! ఇప్పుడు స్టార్టింగ్ బావుంటే, ఎండింగ్ బావుంటే, దాని మధ్యలో వచ్చేది సోదైతే, ఈ సినిమా ఎట్లా బావుంది అని నేను ఎట్లా చెప్తాను? అర్థమైందా? ఓకే. సో, అదే సినిమాకి మెయిన్ పార్ట్. సో, ఇక్కడ రైటింగ్ అండ్ స్టోరీ విపరీతంగా మిస్‌ఫైర్ అయింది. సో, ఇఫ్ స్టోరీ అండ్ రైటింగ్ మిస్‌ఫైర్ అయితే, ఆబ్వియస్‌గా మిగతా సినిమా బాలేదు గదా! సో, ఇది గూడా అయింది. అంతే వెరీ సింపుల్. బేసిక్‌గా నేనేం జెప్తున్నానంటే, అదే జెప్పా గదా! గుడ్ కాన్సెప్ట్, వర్స్ట్ ఎగ్జిక్యూషను. సో, ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అడ్వెంచర్ సినిమా ఉంది స్క్రిప్ట్‌లో. బట్ వాళ్ళు తీసే విధానంలో అయితే ఖచ్చితంగా లేదు. వాళ్ళింకా స్క్రిప్ట్ వర్క్ జేయాల్సింది, ఏదో ఒకటి జేయాల్సింది. బట్ 6 నెలలు, సంవత్సరం ఇదేనా ఔట్‌పుట్ అంటే ఆబ్వియస్‌గా ఎవడైనా డిసప్పాయింట్ అవుతాడు. అండ్ ఆబ్వియస్‌గా ఎవడికైనా తెలిసిపోద్ది. ఎందుకంటే సినిమాలో ఒక ఫ్లో లేదు, ఏం లేదు. బేసిక్‌గా లేదు. అదే ఎడిటింగ్ డ్రీమ్ చెప్పినట్టు వాళ్ళకేదో అతికిచ్చినట్టు వాళ్ళు మొత్తం పెట్టేసారు. సో, అంతకు మించి నేనింకేం చెప్పలేను. బట్ ఈ ఆత్మలింగాలు, మన మైథాలజీ ఏదైతే ఉందో నాకు కూడా చాలా ఐ ఫైండ్ ఇట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో, అది అది కూడా నాకు అంటే బేసిక్‌గా నాకు అడ్వెంచర్ సినిమాలు ఇష్టమండి. నువ్వు వేరే విదేశాలకెళ్ళడం, ఒక ఆర్టిఫాక్ట్ కోసం చూడడం, ఒక సస్పెన్స్, ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఇంట్రిగ్ ఉంటాయి గదా! ఆ సినిమాల్లో. సో, రాబోయే మన 'రాజమౌళి' గారు, 'మహేష్' గారి సినిమా ఏదైతే ఉందో ఐ థింక్ అది అంటే లేదు. 'సాహసం' సినిమా గూడా చాలా అద్భుతంగా ఉండే. ఆ సినిమా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అదే ఐ థింక్ 'సాహసం' తర్వాత మన 'సాహసం' అండ్ 'కార్తికేయ 1' తర్వాత అద్భుతమైన అడ్వెంచర్ సినిమా అనేది ఆబ్వియస్‌గా 'మహేష్' గారు, 'రాజమౌళి' గారి సినిమా. సో, అదొకటి చెప్తా. సో, ఇప్పుడు దర్శకత్వం బై కోడి రామకృష్ణ గారు ఒక ముక్కలో చెప్పాలంటే బాలేదండి. ఐయామ్ వెరీ సారీ. ఐయామ్ వెరీ, వెరీ సారీ బట్ ఇప్పుడు ఇందాకడ చెప్పినట్టు బిగినింగ్ అండ్ ఎండ్ బానే ఉంటే సెట్ పీస్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటే బట్ మిగతా సినిమా దరిద్రంగుంటే దరిద్రంగా వాళ్ళు తీసి అండ్ ఎగ్జిక్యూట్ జేసి అది శ్రమించలేని ఒక పని. సో, అది బావుంది అని నేను చెప్పలేను. నేను బాలేదు అని నేను చెప్పాలి. అది అదొకటే చెప్తా. సో, దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై మనీష్ శర్మ గారు. అంటే నేనేం చెప్తానో మీ అందరికి తెలుసు. బట్ ఒకటి క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'చిక్కుబుక్ పోరి' రిటెన్ బై సిరివెన్నెల గారు. 'గుమ్మ గులాబీ కొమ్మ' రిటెన్ బై సిరివెన్నెల గారు. ఇందాకడ చెప్పినట్టు ఈ పాట సినిమాలో లేదు. ఇది వాళ్ళు సిమ్రన్ గారితో వాళ్ళు షూటింగ్ చేసినట్టున్నారు. బట్ ఫైనల్ కట్‌లో అది లేదు. అండ్ దెన్ 'అబ్బో నీ అమ్మ గొప్పదే' రిటెన్ బై భువనచంద్ర గారు. 'ఓం శాంతి ఓం' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'మానవ మానవ ఏమి పుత్రుడా' రిటెన్ బై సిరివెన్నెల గారు. అండ్ 'మిరపకాయ బజ్జీ' రిటెన్ బై భువనచంద్ర గారు. బట్ ఇందాక చెప్పినట్టు సినిమాలో నీకు ఓన్లీ 5 పాటలుంటాయి. 'గుమ్మ గులాబీ కొమ్మ' వాళ్ళు రిలీజ్ చేసి అంటే వాళ్ళు రికార్డ్ చేసి నీకు అది ఓన్లీ ఆడియో ఆల్బమ్‌లో ఉంటది. అన్‌ఫార్చునేట్‌లీ సినిమాల్లో లేదు. బట్ ఇంకోటి చెప్దాం అనుకున్నా. అండ్ దెన్ బీజీఎం కూడా అద్భుతంగా ఉంటది. నాకు పర్సనల్‌గా ఏం నచ్చిందంటే బీజీఎము క్లైమాక్స్‌లో అద్భుతంగా ఉంటది బీజీఎమ్. అండ్ దెన్ నాకు పర్సనల్‌గా ఏం నచ్చిందంటే, ఆ మొత్తం 'శంకర' బీజీఎం ఉంటది గదా! ఐ థింక్ అది సినిమాలో చాలా సార్లు వస్తది. ఐ థింక్ అది కూడా క్లైమాక్స్‌లో వస్తది. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే బేసిక్‌గా మన హిందూ మైథాలజీలో నా ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ దేవుడు శివ. సో, నాకెందుకో లైక్ శివుడితో నాకుండే ఒక ఐ థింక్ అభిమానం ఆర్ ఉండే ఒక అనుబంధం ఏదైతే ఉందో అది నేను చాలా గట్టిగా నమ్ముతా బేసిక్‌గా. సో, యాహ్! అది నచ్చాయి. బట్ నాకైతే ఐ లవ్ 'అంజి' ఆల్బమ్. నాకు చాలా అండర్ రేటెడ్ అనిపిస్తది.
సినిమా వచ్చినప్పుడు జనానికి చెప్పారంటే హైలైట్ పాటలేం లేవు. ఐ వుడ్ డిసగ్రీ. బికాజ్ నాకు ఐ ఫీల్ లైక్ అన్ని పాటలు సూపర్‌గున్నాయి. 'మానవ మానవ' దాని తర్వాత 'అమ్మో నీ అమ్మ గొప్పదే' సారీ అమ్మో సారీ 'అబ్బో నీ నీ అమ్మ గొప్పదే' అది కూడా చాలా బావుంటది. మిగతా పాటలు అంటే బేసిక్‌గా అది టిపికల్ 'మణి శర్మ' 'సిక్సర్' ఆల్బమ్ నాకనిపించింది. సో, అందుకే నాకు అన్ని పాటలు క్లాసిక్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై చోట కే. నాయుడు గారు ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే లైటింగ్ అద్భుతంగా ఉంటది. అండ్ ఎస్పెషల్లీ సమ్ సీన్స్‌లో నీకు చాలా లైక్ వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటాయి బేసిక్‌గా. సో, దాంట్లో ఎలా చెప్పాలి నీకు? నీకు చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటాయి బేసిక్‌గా. సో, ఆ వెరైటీ ఆఫ్ కలర్స్ ఉండే కొద్దీ ఏమవుతదంటే హ్మ్. సారీ. ఆ వెరైటీ ఆఫ్ కలర్స్‌లో ఏమవుతాయంటే నీకు ఆరెంజ్ ఉంటది ఓపెనింగ్ సీన్‌లో. దాని తర్వాత నైట్ సీన్స్‌కి మీరు గమనిస్తే ఒక ఎక్స్‌ట్రీమ్ ఒక బ్లూ ఉంటది ఆ సీన్‌లో. అండ్ దెన్ దాని తర్వాత నీకు చాలా గ్రీను, లేకపోతే బ్రౌను నీకు కనిపిస్తది. ఆర్ యెల్లో కనిపిస్తది. ఎందుకంటే అడవికుండే ఒక న్యాచురల్ బ్యూటీ ఏదైతే ఉన్నాయో ఆయన బ్రిలియంట్‌గా క్యాప్చర్ చేశారు. ఫ్రేమింగ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటది. ఈ సినిమాలో నా ఫేవరెట్ షాట్ అండ్ ఐ థింక్ అందరికి ఫేవరెట్ షాట్ ఏందంటే సాక్షాత్తు కాలభైరవ వస్తారు గదా! క్లైమాక్స్‌లో విలన్ని అర్థం జేసుకోవడానికి ప్రతిసారి అదొచ్చినప్పుడు గూస్ బంప్స్ ఒస్తాయి. అని మీరొకసారి గమనించారంటే పారలెల్స్ ఉన్నాయండి. ఏందంటే మీరు 'దేవిపుత్రుడు' సినిమా క్లైమాక్స్ జూస్తే, ఈ సినిమా క్లైమాక్స్ జూస్తే ఆ 2 ఒకటే. ఏందంటే ఒక 'దేవిపుత్రుడులో' అమ్మోరొచ్చి అక్కడ వెంకటేష్ గారు దండం పెడతారు. ఎక్కడైతే సాక్షాత్తు కాలభైరవుడొచ్చి ఆయన ఆయన కన్ను తెరిస్తే అక్కడ మన చిరు గారు ఇక్కడ నమస్కారం పెడతారు. అంతే తేడా. వాటి రెండిట్లో ఒక దేవుడొచ్చి చెడ్డ వాళ్ళని, విలన్ని అంతం చేస్తారు బేసిక్‌గా. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. ఆర్ట్ డైరెక్షన్ బై అశోక్ కుమార్ గారు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్. ఫుల్ క్రెడిట్ టు బాపు గారు ఫర్ ద డిజైన్స్ అండ్ సినిమాలో స్టార్టింగ్‌లో ఆ కేవ్ గానివ్వండి, అబ్బో! నీ అమ్మ గొప్పది సెటిల్ గానివ్వండి, అదసలు బ్రిలియంట్ టేకింగ్. అది గూడా ఆ పాటల్లో అసలు ఆ సిల్హుయెట్స్, లైటింగు ఆ పాటలు గూడా అద్భుతంగుంది. క్రెడిట్ టు చోట కే. నాయుడు గారు అండ్ అశోక్ కుమార్ గారు. దాని తర్వాత 'ఉరవకొండ వ్యాలీ' ఆ స్టోన్ శివ విగ్రహం ఉంటది గదా! అది కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఆత్మలింగం వాళ్ళు డిజైన్ చేసే కొద్దీ, దాని తర్వాత ఆ టెంపుల్ అట్ ది ఎండ్ వాళ్ళు డిజైన్ చేసే కొద్దీ, ఆ సాంగ్ సెట్స్ గానివ్వండి, దాని తర్వాత వాళ్ళుండే ఒక ఇల్లు ఏంటది ఆ జలపాతం దగ్గర నాగబాబు ఉండే ఒక ఇల్లు, ఆ మొత్తం ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అదంతా అద్భుతం అంటే అద్భుతంగా చేశారు. ఈ సినిమా ఒక ఆర్ట్ డైరెక్టర్‌కి ఆహ్, ఒక ఫీస్ట్ అనమాట. అంటే లేకపోతే వాళ్ళ వర్క్ వాళ్ళు చాలా చేయొచ్చు. ఎందుకంటే చాలా స్కోప్ ఉంది. బట్ ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో మాస్టర్ పీస్. ద సెట్స్ ఆర్ అమేజింగ్. దే ఆర్ సో వెల్ డిజైన్డ్ అండ్ బేసిక్‌గా కళ్ళుకి మనం ఫీస్ట్ అంటాం గదా! ఈ సినిమాలో అన్ని సెట్స్ కళ్ళుకి ఫీస్టు బేసిక్‌గా. ఎడిటింగ్ బై కేవి కృష్ణారెడ్డి గారు. అసలు అంటే ఇది నేను చెప్పకూడదు గానీ, 'అంజి' అనేది ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు నాట్ ఎడిట్ ఎ ఫిల్మ్ బేసిక్‌గా. ఎడిటింగ్ అనేది ఈ సినిమాలో దరిద్రానికే దరిద్రం కొట్టదండి. దరిద్రం. అసలు మహా దరిద్రం ఈ సినిమాలో ఎడిటింగ్. ఎందుకంటే, నీకు సినిమాలో ఒక సీన్‌కి, నెక్స్ట్ సీన్‌కి అసలు ఫ్లో లేదు. నీకు ఆల్‌మోస్ట్ ఎవ్రీ సీన్‌లో అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకోటి అయ్యా! అమ్మ! ఈ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది మన 162 ఎపిసోడ్. నాకు తెలిసినంత వరకు 160 లేదు 161 అనుకుంటా ఎపిసోడ్ ఇది. ఇంతకంటే అంటే ఇన్ని సినిమాలు రివాజ్ చేసే కొద్దీ ఐ థింక్ వరస్ట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అంటే ఈ సినిమానే. అసలు సింక్ లేకుండగా ఎక్కడో గాల్లో నుండి అతికిచ్చినట్టు ఎటో రాండమ్‌గా వస్తాయిరా పాటలు. ఒరేయ్! ఏం జరుగుతుందిరా ఎస్పెషల్లీ 'మిరపకాయ బజ్జీ' పాట. ఒరేయ్! నువ్వు ఆడిని అంత గుద్దవాల కొడితే ఆడు పడితే నేనెప్పుడైనా నీ మజ్జిగ నేను తాగిపిస్తా అని జెప్పి అమ్మాయి జెప్తే, ఈడు ఊహల్లో మిరపకాయ బజ్జీ పాటొస్తదిరా ఒరేయ్! అండ్ దెన్ ఈవెన్ వర్స్ ఏందంటే 'ఓం శాంతి ఓం' పాట విలన్ గాడు ఏదో మాట్లాడుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ సాంగ్ రా. అసలు లీడ్ ఇన్ లేదు. ఏం లేదు. ఏదో రాండమ్‌గా వస్తది. ఒరేయ్! ఏం జరుగుతుందిరా అని నేను అనుకున్నా. అసలు అంటే క్రెడిట్ టు కేవి కృష్ణారెడ్డి గారేందంటే, ఇప్పుడు సినిమా ఔట్‌పుట్టే దరిద్రంగున్నప్పుడు,
ఆయన ఏం జేస్తారు మహా అయితే? అంటే ఆయన గూడా ఏం జేయలేరు కదా! సో, అవుట్‌పుట్ బాలేనున్నప్పుడు ఆయన బేసిక్‌గా ఏం జేయలేరు. బట్ ఎంతైనా సరే మనం జెప్పుకోవాల్సిందేంటంటే ఎడిటింగ్ దరిద్రంగుంది. ఫైట్స్ వాళ్ళు కొంచెం వెల్ కంపోజ్డ్ అంటే వాళ్ళు ఫైట్స్ ఆర్ డీసెంట్. వాళ్ళేదో ట్రై జేశారు కంపోజిషన్ కోసం. అది నాకు డీసెంట్ అనిపించింది. పెద్దగా గొప్పగా ఏమి కనిపించలేదు గానీ, కాస్ట్యూమ్ డిజైన్ అంటే 'చిరుగారు' డిజైను, దాని తర్వాత వేరేవాళ్ళేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. ఓహో! చెప్పడం మర్చిపోయా. ఆర్ట్ డైరెక్షన్ ఫర్ గోల్కొండ. అదసలు గోల్కొండ నువ్వు తెలుసుకోలేక అదసలు గోల్కొండ అని నీకు తెలిసుండదు. వాళ్ళంత అంత అద్భుతంగా వాళ్ళక్కడ డిజైన్ జేశారు. అండ్ అదంతా వాళ్ళు జేశారక్కడ. సో, మరొకసారి ఆర్ట్ డైరెక్షన్ బై అశోక్ కుమార్ గారు మేము మెచ్చుకుంటున్నాం. డైలాగ్స్ బై సత్యనంద్ గారు దే ఆర్ ఎక్సలెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టమైన తెలుగులో ఉన్నాయి. అండ్ నాకు యాక్చువల్లీ కొన్ని పదాలు అర్థం అవ్వలేదు. బట్ లైక్ సినిమాల్లో డిస్క్రిప్షన్స్ లైక్ ఇది జరుగుతది. ఆ శాసనం బట్టి ఇది చేయాలి, అది చేయాలి. హోమం లేకపోతే అభిషేకం లేకపోతే ఆకాశగంగ ఇదంతా అంటే ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ప్లనేషన్స్ ఏదైతే ఉన్నాయో సినిమాలో అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. దే ఆర్ వెరీ వెరీ వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్ అండ్ చాలా మంచిగా రాశారు. ఆ వీఎఫ్ఎక్స్ బై 'ఫైర్‌ఫ్లై స్టూడియోస్' ఈ కంటెక్స్ట్‌లో మేము జూస్తే ఓకే. వాళ్ళు బానే జేశారు. ఈయన తెలుగులో ఫస్ట్ సినిమా మనం మెచ్చుకోవాలి గానీ, నాకైతే ఇటువంటి సినిమాలు చాలా చూశాను గానీ, నాకేం గొప్పగా ఏమి అనిపియలేదు గానీ, వాళ్ళు చేసే ప్రయత్నానికి బావున్నాయి అని నేను జెప్తా. ఓకే. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బై ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ దే ఆర్ స్టన్నింగ్. అంటే ఎక్స్‌ట్రార్డినరీ. మన మెహర్ గారు జెప్పినట్టు ఇది ఎక్స్‌ట్రావగాంజా. ఎక్స్‌ట్రావగెంట్. ఒకటి చెప్పాలి. అంటే చాలా బావున్నాయి. ఎందుకంటే అప్పట్లో 24,00,00,000 పెట్టడం అనేది అది మామూలు విషయం గాదు. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు కన్వర్షన్ చేస్తే ఈ సినిమా బడ్జెట్ ఈజీగానే 100,00,00,000 అవుతది. అసలు డౌటే లేదు. ఇప్పుడుకుండే ఒక కన్వర్షన్ విలువ అంటే నోటుకుండే ఒక విలువ ఏదైతే ఉందో కానీ ఇక్కడ సాడ్ పార్ట్ అన్నిట్లకంటే బాధాకరమైన విషయం ఏందంటే అవుట్‌పుట్ మంచిగా లేకపోయేసరికి అది ఏం అసలు డిఫరెన్సు లేదు సినిమాలో. ఎందుకంటే ఎప్పుడైనా కథనే రాజు. స్టోరీ ఈస్ ద కింగ్ అండ్ నువ్వు రాసే విధానంలో ఉంటది. అండ్ సాడ్‌లీ అది వాళ్ళు మంచిగా చేయలేకపోయేసరికి సినిమా అవుట్‌పుట్ ఇట్లొచ్చింది. సినిమా రిజల్ట్ అట్లొచ్చింది. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, యాహ్! ఓవరాల్ దీనికి ర్యాప్ చేయాలంటే బేసిక్‌గా చెప్పాలంటే అండి 'అంజీ' అనే సినిమా ఇస్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అండ్ చాలా అండర్‌వెల్మింగ్ మూవీ. ఎందుకంటే ఇందాక చెప్పిన చాలా పొటెన్షియల్ ఉంది. బట్ అదెక్కడో ట్రాన్స్‌లేషన్‌లో వాళ్ళు తెరకెక్కేసరికి అదెక్కడో మాయమైపోయింది. డ్యూ టు వెరీ లాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు సినిమా తీసే కొద్దీ అండ్ వీక్ రైటింగ్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్ టీమ్. నాకెప్పుడూ ఒక కల ఉంటది. ఈ సినిమాలు చూసినప్పుడు లైక్ ఈ ఫెయిల్డ్ ఎక్స్‌పెరిమెంట్స్ లేకపోతే పెద్ద సినిమాలన్నీ. మేబీ 'దేవిపుత్రుడు' ఆర్ 'అంజి' నాకేదో ఒక హోప్ ఉందేంటంటే, మేబీ ఒక రోజు భవిష్యత్తులో ఎవడో ఒకడొచ్చి, లేకపోతే ఎవరో ఒకరొచ్చి, ఈ సినిమాని రీమేక్ చేద్దాం అని జెప్పి, ఇంకా మంచి రైటింగ్‌తో, ఇప్పుడు మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో అండ్ ఈ సినిమాతో లిమిటేషన్ ఏందంటే, ఇప్పుడుకుండే ఒక టెక్నాలజీలో ఉండే ఒక అడ్వాన్స్‌మెంట్స్ ఏదైతే ఉన్నాయో, అప్పుడు లేవు. ఇప్పుడున్నాయి గానీ ఆహ్, యూ నో అప్పుడున్నాయి గానీ వాళ్ళు తీయొచ్చు. బట్ బేసిక్‌గా చెప్పాలంటే 2004లో అయినా సరే, దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత 2024లో సరే, ఈ సినిమాలు బేసిక్‌గా ఏం మారలే. ఎందుకంటే 2004లో ఈ సినిమాలో ఇన్‌హెరెంట్ ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకున్నాయి. సో, బేసిక్‌గా నేనేం చెప్తా అంటే రీవాచ్ చేయకు. స్కిప్ చేయి సినిమా. ఎందుకంటే నీకు టైం వర్త్ కాదు. బట్ యాహ్! బేసిక్‌గా అదే. గుడ్ కాన్సెప్ట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్. అండ్ బేసిక్‌గా నీకు బోర్ కొడుద్ది. అండ్ నువ్వు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. సో, అంతే లైక్ కొన్ని టెక్నికల్ వాల్యూస్ బావుంటాయి. బట్ మిగతా సినిమా అయితే అసలు వర్తే కాదు. సో, యాహ్! దట్ ఈస్ ఆల్. That is about Anji. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic day and fantastic weekend. We'll see you all on the next episode on Tuesday. Take care. Bye bye.